భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఘటనలో 6గురు మృతి చెందారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టుగా సమాచారం. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భద్రాచలంలో జరిగిన ఘోర ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఘటనలో 6గురు మృతి చెందారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలిలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు ఈ ప్రమాదానికి సంబంధించి మా కరెస్పాండెంట్ మహేందర్ చెప్పండి. నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయిందని చెప్తున్నారు. 6గురు ఎవరు ఇందులో మృతి చెందిన వాళ్ళు? ఇంకా శిథిలాల కింద చాలా మంది ఉన్నారంటున్నారు. ఏం జరుగుతోంది? ఒక గుడి ఆవరణ కూడా కనిపిస్తోంది మహేందర్ విజువల్లో. భద్రాచలం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. సూపర్ బజార్ సెంటర్ సమీపంలో పంచాయతీ ఆఫీస్ కార్యాలయం దగ్గర కూడా ఈ ప్రమాదం సంబంధించి జరిగింది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల సంబంధించిన బిల్డింగ్ సంబంధించి కూడా ఒకసారి కుప్పకూలడంతో కూడా 6గురు సంబంధించి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం శిథిలాల సంబంధించి మొత్తం బిల్డింగ్ కూలిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం మృతదేహాలకు సంబంధించి కూడా బయటికి తీసే ప్రయత్నం సంబంధించి జరుగుతున్నాయి. ఇప్పుడు అధికారులు కూడా స్థానికంగా అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ప్రధానంగా నాసిరకంగా కూడా బిల్డింగ్ సంబంధించి నిర్మాణం చేపట్టడం వల్లనే కూలింది అన్నది కూడా స్థానికులకు సంబంధించి ఆరోపిస్తున్నారు. నిత్యం వాస్తవానికి భద్రాచలం పట్టణంలో సంబంధించి చాలా లాడ్జీలు కానీ హోటల్స్ కానీ పెద్ద ఎత్తున ఉంటాయి. ఇక్కడ వేలాది మంది భక్తులు కూడా నిత్యం రామయ్య దర్శనం సంబంధించి వస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే ఈ బిల్డింగ్ సంబంధించి కన్స్ట్రక్షన్ కూడా ఒక లాడ్జీ సంబంధించి కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా వివరాలు తెలియాల్సింది. అయితే ఇంత కీలకమైన ప్రాంతంలో ఇంత నాసిరకంగా బిల్డింగులకు సంబంధించి నిర్మించడంపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడికి ఉన్నతాధికారులకు సంబంధించి ఇప్పుడే చేరుకునే ప్రయత్నం చేస్తున్నా. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే అక్కడ కొనసాగుతున్నాయి. ఇంకా 6గురే ఉన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నది కూడా పూర్తి డీటెయిల్స్ తెలవాలంటే ప్రస్తుతం పెద్ద కన్స్ట్రక్షన్ సంబంధించి మెటీరియల్ కావడంతో కూడా వాటిని బయటకు తీసే ప్రక్రియ జరుగుతుంది. ఒక 1 అవర్ 2 అవర్స్ లో కూడా దీనికి సంబంధించి ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిత్యం అది రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో కూడా ఈ సంబంధించి మృతుల సంఖ్య కొంత పెరిగింది. అయితే ఇందులో కార్మికులతో పాటుగా ఇంకా బయటి వాళ్ళు సంబంధించి ఎవరైనా ఉన్నారన్న దానికి సంబంధించి తెలియాల్సి ఉంది. అయితే మృతదేహాలు బయటికి తీసిన తర్వాత ఐడెంటిఫికేషన్ అనేది చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం అక్కడికి అధికారులకు సంబంధించి చేరుకున్నారు. పూర్తిగా బిల్డింగ్ సంబంధించి ఎవరు నిర్మాణం సంబంధించి చేస్తున్నారు, ప్రస్తుతం అతను అందుబాటులో లేనట్టు తెలుస్తుంది. అతనికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం సంబంధించి చేస్తున్నారు. ఇది చాలా సీరియస్ గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కీలకమైన ప్రాంతంలో ఇలా నాసిరకంగా బిల్డింగులు సంబంధించి నిర్మిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇంకా ఇలాంటి బిల్డింగులు కన్స్ట్రక్షన్స్ ఇంకా భద్రాచలం పట్టణంలో ఎక్కడెక్కడ ఉన్నాయన్నది కూడా పూర్తి స్థాయిలో వివరాలు కూడా తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ సంబంధించి జరుగుతున్న సందర్భంలో కూలిన నేపథ్యంలో కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత కూడా ఈ క్వాలిటీ లేదన్నది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు ఇంకా ప్రాణనష్టం తీవ్రత అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కింద పిల్లర్స్ సంబంధించి మనం అక్కడ చూడొచ్చు విజువల్స్. పిల్లర్ సంబంధించి కూడా అవతల వైపు ఉన్న 4వ పిల్లర్ సంబంధించి 2 పిల్లర్స్ సంబంధించి కూలినట్టు కూడా ఆడ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే పూర్తి స్థాయిలో అధికారులు విచారణ చేస్తూ దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ఘటనా స్థలానికి సంబంధించి సహాయక చర్యలు సంబంధించి కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు ముగిసిన తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిందు మహేందర్, 6 అంతస్తులకి పర్మిట్ చేశారా? ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? భద్రాచలం లాంటి ఒక ఊళ్ళో 6 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు అంటే పర్మిషన్ సంబంధించి కూడా వాస్తవానికి ఏంటంటే మామూలు పెద్ద పెద్ద హైదరాబాద్ సిటీ లాంటితో పాటుగా మెయిన్ మెట్రో నగరాల్లో మాత్రం 5 అంతస్తులకు సంబంధించి పైన ఉన్న వాటికి పర్మిషన్ సంబంధించి కూడా స్టేట్ లెవెల్లో తీసుకోవాల్సి ఉంటుంది. భద్రాచలం సంబంధించిన ఏరియాలో కూడా పర్మిషన్ సంబంధించి కూడా తీసుకోవాలంటే ఇక్కడ స్టేట్ లెవెల్ గా తీసుకోవాల్సి ఉంటుంది. దీని పర్మిషన్స్ దీన్ని ఏ రకంగా ఇచ్చారన్నది కూడా ఒక తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు భద్రాచలం పట్టణంలో లాడ్జీలు భక్తులు ఎక్కువగా రామయ్య దర్శనం నిమిత్తం వస్తుంటారు కాబట్టి చాలా వరకు 5 అంతస్తుల పైన బిల్డింగ్స్ ఎక్కువగా కన్స్ట్రక్షన్ సంబంధించి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కన్స్ట్రక్షన్ నిర్మాణం కూడా ముందే అక్కడ టౌన్ ప్లానింగ్ సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత దానికి సంబంధించి పర్మిషన్ సంబంధించి ఇస్తూ ఉంటారు. అదేవిధంగా క్వాలిటీ సంబంధించి ప్రధానంగా క్వాలిటీ పుణ్యక్షేత్రాలలో ఎక్కడైనా పెద్ద పెద్ద బిల్డింగ్స్ సంబంధించి కన్స్ట్రక్షన్ జరుగుతాయి కాబట్టి క్వాలిటీ అనేది చాలా మెయిన్. అయితే ఇటీవల కాలంలో భద్రాచలంలో చాలా వరకు బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కానీ క్వాలిటీ అనేది క్షేత్ర స్థాయిలో టౌన్ ప్లానింగ్ సంబంధించిన అధికారులు ఎవరు పరిశీలించకపోవడం
చేయకపోవడం, తనిఖీలు చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందన్న ఒక విమర్శలు కూడా ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇంత నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కి సంబంధించి కూలిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో క్వాలిటీ సంబంధించిన అంటే ఎక్కడ క్వాలిటీ మెజర్మెంట్స్, క్వాలిటీ అక్కడ మెటీరియల్ వాడలేదన్నది కూడా చాలా స్పష్టంగా సంబంధించి అర్థమవుతుంది. ఈ పర్మిషన్ సంబంధించి కూడా ఎలా, ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారు, అసలు పర్మిషన్ ఉందా లేదా అన్న దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు మనకు ఉన్న సమాచారం ప్రకారం భద్రాచలం పట్టణంలో 25 వరకు బిల్డింగ్స్ ఉన్నాయి. 25 వరకు బిల్డింగ్లు కూడా దాదాపుగా 5 అంతస్తుల వరకు బిల్డింగ్ సంబంధించి పర్మిషన్ సంబంధించి ఉన్నాయి. ఇవి కూడా మొత్తం లార్జ్ అంటే భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు కాబట్టి వారికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా కన్స్ట్రక్షన్ సంబంధించి జరిగాయి. ఇవన్నీ టౌన్ ప్లానింగ్ సంబంధించి కూడా కొన్ని ఇందులో పర్మిషన్స్ ఉన్నాయి, కొన్ని పర్మిషన్స్ సంబంధించి లేవు. అయితే ఈ పర్మిషన్స్ లేవు అన్నది ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయన్నది కూడా గుర్తించాల్సి ఉంది. అసలు దీనికి సంబంధించి కూడా అసలు 6 అంతస్తులకే, సాధారణంగా 5 అంతస్తులకే పర్మిషన్ ఉంటుంది. ఓకే మహేందర్, చూస్తున్నాం ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జేసీబీని తీసుకొచ్చి ఈ మొత్తం నిర్మాణాన్ని అంతటినీ కూడా తరలించి పక్కకు తీసే, శిథిలాల్ని పక్కకు తీసే ప్రయత్నం జరుగుతోంది. ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం. థ్యాంక్ యూ మహేందర్.